ఈరోజు నేను నువ్వులు పల్లీల లడ్డు చూపించాలనుకుంటున్నా. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్ చాలా ఉంటుంది. పిల్లలకి రోజు ఒక్కటి పెట్టారంటే చాలు, పిల్లలు బాగా బలంగా తయారవుతారు. ఇది మంచి బలమైన ఆహారము. పిల్లలకి, పెద్దలకి చాలా చాలా మంచిది. నేను సంక్రాంతి స్పెషల్గా ఇది నువ్వుల పల్లి లడ్డు చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేయించాలో చూపించేస్తాను. మొదటిగా నేను సద్దలు తీసుకున్న. సద్దలు ఒక 1/2 kg తీసుకొని బాగా వేయించుకోవాలి. వేయించిన సద్దలు, తర్వాత వేయించిన అవిసె గింజలు 100 గ్రాముల అవిసె గింజలు తీసుకున్న. తర్వాత వేయించిన పల్లీలు ఒక 1/4 కిలో తీసుకున్న. తర్వాత నువ్వులు ఒక 1/2 kg తీసుకున్న. మొదటిగా సద్దలు, అవిసె గింజలు పిండి చేసుకున్నానండి. తర్వాత ఇందులో ఒక 1/2 kg బెల్లం పెట్టేసుకొని ఒక గిన్నెలో స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగించాలి. తర్వాత నేను సద్దపిండిలోకే పల్లీల పొడి, నువ్వుల పొడి మిక్సీ పట్టుకున్న. సజ్జలు, అవిసె గింజలు మిషన్లో వేయించాను. ఇదన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని చూడండి, బెల్లము కరిగింది. కరిగిన బెల్లాన్ని, పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు, బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా మొత్తం పాకం అంతా వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు పల్లీల లడ్డు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. 15 రోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా చాలా హెల్తీ అయిన లడ్డు, నువ్వుల పల్లీల లడ్డు.